రాహుల్ గాంధీ మీద కాదు. అంటే ఇన్ని వందల కోట్లు పెట్టి సభ పెట్టామని వాళ్ళు ఏమైనా చెప్పారంటారా? మీరు ఆరోపణ చేస్తారు. కనబడతలేదా అండి? మనం ఒక డ్రెస్ వేసుకొని బయటికి పోతే డ్రెస్ కాస్ట్ ఏందని చూసి చెప్పగలుగుతాం మనం. మొత్తం యావత్ ప్రపంచం చూసింది కదా ఆ సభ యొక్క హంగు ఆర్భాటాలను. ఈ పైసా అంతా ఎక్కడిది? అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మాకు ఏదన్నా సభ కావాలి అంటే జరగాలి అంటే వాటర్ బాటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకున్నాం. అలాగే వాళ్ళకు కూడా ఆ సభ జరగడానికి వాళ్ళ కార్యకర్తలు చేసి ఉండొచ్చు కదా. రైట్, మీరు మంచి ప్రశ్న అన్నారు. చూడండి, కష్టాలతో ఇల్లు ఉడుస్తున్నోడికి ఇల్లు నెట్ట వేస్తున్నాడు, ఓకే, లగ్జరీగా ఇల్లు నెట్ట వేస్తున్నోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందా? కష్టాలతో ఇల్లు నెట్టేటోడు, లేవు అప్పులు చేసి సంసారాన్ని నడిపేటోడు. ఇప్పుడు మీ అందరికీ కనబడుతుంది. మా రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పిళ్ళు, చాలా ఆర్థిక మాంద్యం ఉన్నది, పక్క రాష్ట్రాలకు పోతే అప్పు కూడా పుడతలేదు, 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే మాకు కష్టంగా మేము ఫస్ట్ అది చేస్తున్నాము, ఉన్న 18,000 కోట్ల నెలసరి బడ్జెట్లో 5,000 కోట్లు దీనికి పెట్టినాము, 5,000 కోట్లు దీనికి పెట్టినాము, 5,000 కోట్లు సంక్షేమానికి పెట్టినాము, ఇంకో 5,000 కోట్ల కొత్త పథకాలు పెడుతున్నాము. చాలా తెల్లంగా ట్రాన్స్పరెంట్గా ఈ రాష్ట్రానికి నిజం చెప్తున్నాం మేము. ఎస్, ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి మేము వచ్చిందే నిజం చెప్పడానికి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, అన్యాయం జరిగింది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఆరోపణ, వాళ్ళ సభ అట్లా అనిపిస్తుంది ఆరోపణ అనుకోవచ్చు. ఇది సభ గురించి కాదు, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ప్రజలకు మంచి చేసింది అనుకుందాం. బట్ చేసిన మంచిని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? ఇక ముందైనా దాన్ని సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా కాంగ్రెస్ పార్టీ? రైట్, జనరల్గా కాంగ్రెస్ బ్లడ్లోనే, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలోనే చేసిన పనులను ఎక్కువగా చెప్పుకునే ఒక ట్రెండ్ లేదన్నట్టు. మాకు ఫస్ట్ ఆ కల్చర్ లేదు, కానీ ఆ కల్చర్ని మేము అలవర్చుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసింది మేము చెప్పుకోవడం కూడా మా బాధ్యత. అది ఒక్కో రోజు రేపటి రోజున మా ఫెయిల్యూర్ కూడా కావచ్చు, కానీ డెఫినెట్గా మేము చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశించిళ్ళు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పిళ్ళు, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా మేము ఏమైతే చేస్తున్నాం ప్రజల్లోకి వెళ్తాం. మొన్న సన్నబియ్యం ఉన్నది, దాన్ని విస్తృతమైనటువంటి ఆదరణ దక్కింది. మా ప్రచారం కన్నా ఆదరణ ఎక్కొచ్చింది. మేము ఒక్కటి చెప్తున్నాం మళ్ళొకసారి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున, మేము చేసేటువంటి యుద్ధం ఎప్పుడు చాలా నిశ్శబ్దంగానే ఉంటుంది ప్రజల కోసం. మా విజయమే చాలా పెద్ద శబ్దం చేస్తుంది. ఇది మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి ఆలోచన, మేము అదే ఆలోచన నడుస్తాం. డబ్బాలు కొట్టుకొని మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. మేము ఈ ప్రజల పక్షాన చేయబడుతున్న యుద్ధం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. మా విజయం ప్రజల విజయమే. అయితే విజయమే ఒకరోజు శబ్దం చేస్తారు. అనిల్ గారు, ఆయన మొన్న కేసీఆర్ గారు సభలో మాట్లాడుతూ మమ్మల్ని కూలగొడతారంట, మమ్మల్ని కూలగొడతారంట, అదో రకమైన ఏడుపు మాట్లాడతారంటయా. మిమ్మల్ని ఎవరో కూలగొట్టేది ఏముంది, మీరే కూలగొట్టుకుంటారు మీ ప్రభుత్వాన్ని, మాకు అవసరం ఏముంది అని చెప్తున్న మాట. మరి డే 1 నుంచి అయితే మీ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందనే మాటను అయితే మనం కూడా మీడియా ముఖంగా కూడా విన్న పరిస్థితి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్న మాట. కానీ ఈ రోజున అలా లేదు. 4 సంవత్సరాలు ఇక వాళ్ళ పాలనలో మనం మళ్ళీ మిగిలిన 4 సంవత్సరాలు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినట్టుగా ఉన్నారు. మాట మార్చినట్టుగా అనుకోవచ్చా మనం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ అనుకో? వాడెవడో వీడెవడో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మా రేవంత్ రెడ్డి గారు దాని మీద చాలా క్లారిటీ ఉన్నది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి గురించి చాలా క్లారిటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి చాలా క్లారిటీ ఉన్నది. వాళ్ళంత ధైర్యం చేయరు, ఈ ప్రజాస్వామ్యంలో అంత సులువు కూడా కాదు. మా రేవంత్ రెడ్డి గారికి మా గురించి కాదు, కేసీఆర్ గారికి చాలా క్లారిటీ ఉన్నది. ఆయనకు రేవంత్ రెడ్డి, వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి అనేది ఒక క్లారిటీ ఉన్నది. అంత ధైర్య సాహసాలకు వాళ్ళు పూనుకుంటే ఏం జరుగుతుందో కూడా వారికి ఒక క్లారిటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురించి వారికి ఒక క్లారిటీ ఉన్నది. ఓవరాల్గా ఈ సభ గురించి చివరిగా ఏం చెప్తారు చెప్పండి. ఇది ఒక మేకపోతు గాంభీర్య సభ. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల దగ్గర పట్టి పీడించి కాంట్రాక్ట్ల ద్వారా లక్షల కోట్లు దోచుకొని ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టి సభ చేసిండ్రు. దాది ఒక అట్టర్ ఫ్లాప్ సభ. ఒక సభ పెడితే ఎప్పుడైనా ఆ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికైనా, ప్రతిపక్షాలకైనా, ప్రభుత్వాలకైనా ఒక దిశా నిర్దేశం ఇవ్వగలగాలి. ఏదైనా ఒక సభ అది ఒక గుండు సున్న సభ, ఏం దిశ లేదు, ఒక దశ లేదు. అర్థమైందా? మేము ఒక సభ పెట్టినామంటే, ఒక దళిత డిక్లరేషన్ పెట్టినామంటే దళితులకు ఏం చేసినామో చెప్పినాం, నిరుద్యోగుల గురించి ఒక డిక్లరేషన్ పెట్టినామంటే నిరుద్యోగులకు ఏం చేసినామో చెప్పినాం, మహిళల గురించి ఒక సభ పెట్టినామంటే మహిళలకు ఏం చేసినామో చెప్పినాం. నువ్వు పెట్టి ఏం చేసినావు అని ఏం చెప్తాను? వచ్చి నేను ఉన్నా, నేను లేచినా, నేను పడుకున్నా, నేను కూర్చున్నా, ఇది కాదు. సో అది ఒక అట్టర్ ఫ్లాఫా, ఈ ఫ్లాఫా, ఆ ఫ్లాఫా అంటది. దిశానిర్దేశం లేని వాళ్ళను వాళ్ళ యొక్క రాజకీయ ఎగ్జిస్టెన్స్ని మళ్ళొకసారి పత్రికల ద్వారా చూపెట్టుకోవడానికి ఒక ఎక్స్పెన్సివ్ 100 కోట్లు ఖర్చు చేసిన సభ, అంతే. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చూశారు కదా, ఏఐసిసి
దళిత కాంగ్రెస్ కోఆర్డినేటర్ డాక్టర్ పులి అనిల్ గారు మాట్లాడిన మాటలు. అయితే బయట కూడా మనకి వినబడుతున్నది ఏంటంటే 1200 కోట్లతో దగ్గర ఖర్చు, 200 ఎకరాల్లో సభ, 100 కొద్ది ఎండ్ల బండ్లు, 10 కొద్ది బస్సులు, 100లో కార్లు, వేలల్లో జనం వస్తారని బీఆర్ఎస్ అధిష్టానం ప్రగల్భాలు పలికిన మాట వాస్తవం. లక్షల్లో కుర్చీలు వేసినా సరిపోలేదంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంటూ గప్పాలు కొట్టారన్నారు. కట్ చేస్తే కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయని, జనాన్ని పోగేస్తే 1000 మంది కూడా లేని వైనముందని, ఇక బస్సులు కార్ల మాట అంటే అవి కూడా డబ్బులు ఇచ్చి కాళ్ళ వేళ్ళ పడి ఎంతో కష్టతరంగా తెచ్చుకున్నారని కూడా బయట ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఇక గతంలో కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు విజిల్స్, అరుపులు, కేకలు ఉండేవని, కానీ ప్రస్తుతం 10 ఏళ్ళుగా ఒకటే తీరుగా మాట్లాడుతున్న కేసీఆర్ వరంగల్ సభలో సైతం కొత్తగా ఏమీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడి అని కూడా పచ్చి అబద్ధాలని చెప్పి, అదేవిధంగా కక్ష సాధింపని, అది ఓర్వలేకనే తమపై కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట. అయితే మేము ప్రజాప్రభుత్వంలో భాగంగానే ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు. కేసీఆర్తో చెప్పించుకుని ప్రజలను పాలించాల్సినంత దీనస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని మరి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట. రానున్న రోజుల్లో ఏం జరుగుద్దో మరి వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండి. నమస్తే.